కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోనేనా పెరిగారు? కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోంచేనా బయటికి వచ్చారు? ఏదో కొద్ది నిమిషముల వ్యత్యాసం తప్ప పెద్ద దూరం కూడా ఉండదు. ఇద్దరూ బయటికి వస్తే ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కవల పిల్లల్లోనే ఒకడికి ఒకటి ఇష్టం, ఒకడికి ఇంకొకటి ఇష్టం. ఒకడు తెలివైన వాడు, ఒకడు కొద్దిగా తెలివి తక్కువవాడు. ఒకడు చురుకైన వాడు, ఒకడు చురుకు తక్కువవాడు. ఒకడికి చదువు అంటే ఇష్టం, ఒకడికి ఆటలంటే ఇష్టం. ఎందుకు వచ్చింది తేడా అంటే మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. ఆఖరి ఊపిరిలో అది కదులుతుంది. మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుందంటే మన ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే ఊపిరిని నిలబెడితే మనసు నిలబడుతుంది. ఊపిరి వేగంగా తీసేస్తే మనసు కదిలిపోతుంది, భగవంతుడి మీద నిలబడదు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరిసారి దానికి ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే దానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదేదో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎట్టించెడుతుందో తెలియదు. కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి, వాటిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాసనా బలాన్ని పట్టికెడుతుంది. పట్టికెడితే ఏమవుతుందంటే దానికి గత జన్మలలో ఏది ఇష్టమో దాన్నే వచ్చే జన్మలో కూడా ఇష్టపడుతుంది. అందుకే ఒక్కొక్క పిల్లవాడు చూడండి, పుట్టుకతోనే ఇల్లు ఎంత మంచి ఇల్లైనా దొంగతనానికి ఆ వ్యసనాలకి అలవాటు పడతాడు. గుణనిధి ఉపాఖ్యానం లేదు. కారణం ఏమిటంటే వాడికి గత జన్మలలోంచి వస్తున్నటువంటి వాసనా బలం మనసు తెచ్చుకుంటుంది. వాసనా బలాన్ని, ఆ వాసనా బలం పోవాలి అంటే పుణ్యకర్మయందు అనురక్తి కలగాలి. పుణ్యకర్మయందు అనురక్తి కలగాలంటే ఎప్పుడూ కూడా అసలు పుణ్యకర్మ చెయ్యడానికి నీకు ఇచ్చినటువంటి సాధనము యొక్క గొప్పతనం నీకు తెలిసి రావాలి. చెడ్డవారితో, దుర్జనులైనటువంటి వారితో ఎప్పుడూ ఏ విధమైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవద్దు. భజ సాధు సమాగమం, ఎప్పుడూ కూడా సత్పురుషులైన వారితో ఉండవలసినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇవి రెండు చెప్పి కురు పుణ్యమహోరాత్రం అన్నారు. అహోరాత్రం అంటే పగలు రాత్రి, ఈ రెండు సమయముల యందు కూడా పుణ్యకర్మలను ఆచరించడంలో ఎప్పుడూ కూడా పొరపాటు పడవద్దు. పుణ్యకర్మలను ఆచరిస్తూనే ఉండు అని చెప్పారు. పుణ్యకర్మలే ఆచరిస్తూ ఉండు అని చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే పుణ్య